సంక్రాంతి సీజన్లో చోటు దక్కదని గ్రహించిన చాలామంది నిర్మాతలు వారం ముందే తమ అదృష్టం పరీక్షించుకోవటానికి ముందుకొస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం రోజునే సర్కార్ నౌకరీతో మొదలైన విడుదల జాతర శుక్రవారం 7 సినిమాలతో ఊపందుకుంటోంది. సునీత తనయుడు ఆకాష్ను హీరోగా పరిచయం చేస్తూ కె. రాఘవేంద్రరావు నిర్మించిన సర్కార్ నౌకరీ కమర్షియల్గా ఎంత విజయం సాధించిందనే విషయాన్ని పక్కన పెడితే చక్కని కాన్సెప్ట్తో సందేశాత్మకంగా ఉందనే భావన అందరిలోనూ కలిగించింది. ఇక ఈ వీకెండ్లో కంటమినేని శివ రాఘవరెడ్డి మూవీతో జనం ముందుకు వస్తున్నారు. నటి రాశితో పాటు నందితా శ్వేత ఇందులో కీలక పాత్రను పోషించింది. సంజీవ్ మెఘోటి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. నాగరాజు బోడెం దర్శకత్వంలో హరిబాబు దాసరి నిర్మించిన 14 Days లవ్ సినిమాలో మనోజ్ పుట్టూర్, చాందిని హీరోయిన్లుగా నటించారు. రాజా రవీంద్ర, సనా కీలక పాత్రలు పోషించారు. కాలింగ్ బెల్, రాక్షసి వంటి హర్రర్ మూవీస్ను తీసిన పన్నా రాయల్ ఇప్పుడు నిర్మాతగా మారి కె. సంతోష్ బాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్లాంట్ మ్యాన్ మూవీ నిర్మించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆయన చెప్తున్నారు. దేవ్, ప్రియా చౌహాన్, సరిత ప్రధాన పాత్రధారులుగా ప్రేమ పిపాసి ఫేమ్ మురళీ రామస్వామి రూపొందించిన సినిమా దీనమ్మ జీవితం. ఇది కూడా శుక్రవారం విడుదల కాబోతోంది. కిషోర్ కేఎస్డి, దియా హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రేమ కథ. శివశక్తి రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను విజయ్, సుశీల్, సింగనమల కళ్యాణ్ నిర్మించారు. యువతరం మెచ్చే అంశాలతో తెరకెక్కిన ఈ ప్రేమ కథా చిత్రం కూడా 5న వస్తోంది. అలానే షాన్ మూవీ కూడా అదే రోజున రాబోతోంది. వీటితో పాటు వస్తున్న మరో సినిమా 1134 నో బడ్జెట్తో రాబరీ నేపథ్యంలో నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రానికి శ్రీమురళి సంగీతం అందించారు. విశేషమేంటంటే ఈ వీకెండ్లో రాబోతున్న చిత్రాలన్నీ కూడా కథాకథనాల దృష్ట్యా కొత్తదనాన్ని అందించేవే. అయితే వాటిలో వేటిని జనం ఆదరిస్తారో చూడాలి.